ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం కుప్పంలో ఒక పండుగ వాతావరణం అయితే కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 74 కేజీల కేక్ అయితే కట్ చేశారు. ఇక్కడ కొద్దిమంది ప్రజలు ఉన్నారు, వారి అభిప్రాయాలు అయితే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న సార్ నమస్తే. ఎట్లా ఉంది కుప్పం అభివృద్ధి? అయితే ఏం జరగలేదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. 35 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉన్నా సరే, అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా సరే, 3 తడవలు అయినా ముఖ్యమంత్రి అయినా సరే ఇక్కడ అభివృద్ధి లేదని వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? దద్దమ్మలు ఎన్ని మాటలు అంటే ఏమే సార్, కుప్పంలో ప్రతి అభివృద్ధిని ప్రతి పిల్లోనికి తెలుసును, ప్రతి సీనియర్కి తెలుసును, ప్రతి అవ్వతాతలకు తెలుసును, ప్రతి కుటుంబ సభ్యులకి తెలుసును. టీడీపీ అధికారం వచ్చిన తర్వాత కుప్పం కుప్పం ఎంత డెవలప్మెంట్ చేసిందనేసి, ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. మా కుప్పం ముద్దబిడ్డికి ఆయనకి ఈసారి 1,00,000 ఓట్లు మెజారిటీ కన్ఫామ్గా ఇస్తున్నాము. 1,00,000 ఓట్లు మెజారిటీ చెప్పుకొని రాష్ట్రంలోనే టీడీపీ ఘన విజయం సాధిస్తుంది. వైనాట్ 175 ఖచ్చితంగా సాధించుకుంటూ ఉన్నాం. టీడీపీ కూడా అన్ని రకాలుగాను పవన్ కళ్యాణ్ కూడా 1,00,000 ఓట్ల మెజారిటీతో సాధించుకొని అతను కూడా మాతో కలుపుకొని కుప్పాన్ని ఇంకా పెద్దగా రాష్ట్రం లెవెల్, ఇండియా లెవెల్లో తీసుకెళ్ళడానికి ఇది మొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి అడిగేశారు. అదే కానిగా ఇంకా గొప్పతనంగా డెవలప్ చేయాలని మరీగా కోరుకుంటున్నాము. ఓకే అన్న, ఎట్లా ఉంది అంటే ఇక్కడ మీరేమో 1,00,000 మెజారిటీ అంటూ ఉన్నారు, కానీ ఇక్కడ చంద్రబాబు గారు గెలవడం కష్టం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు వైసీపీ తరపు నుంచి. సో మీరేమంటారు? మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళు చెప్పేది 100 మాట్లాడతారు, నేలకు లేని ఎమ్మకి 1000 మాట్లాడచ్చు. అవంతా జరిగిన పని కాదు. వాళ్ళు 40 ఏళ్ళకి ఇదే విధంగా అంటూ ఉన్నారు. ఏమి వాళ్ళు సాధించేది లేదు, ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళు ఊరికే మేడిపండు మాదిరి పైన చూసే నిగినిగాని కనిపిస్తుంది, లోపల పురుగులు ఎట్లుంటుందో వాళ్ళ బ్రతుకు, వాళ్ళ రాజకీయ పాలన, వైఎస్ఆర్ రాజకీయ పాలన అదే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసే కాదు, ఊరికే పైన చూపించుకొని పాకెట్ మనీ కోసం, వాళ్ళు బతికేదాని కోసము, వాళ్ళ పాకెట్ కోసము, వాళ్ళు బాగుపడేదాని కోసము, వాళ్ళ బిజినెస్ కోసము, వాళ్ళ ప్రాపర్టీల కోసము వాళ్ళు బతుకుంటూ ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు ఎంట్రికి కూడా ఏమి పీకలేరు వాళ్ళు. ఇక 1,00,000 కాదు, 1,00,000 పైన మెజారిటీతో మేము ఘన విజయంగా సాధించుకొని వస్తాం నారా చంద్రబాబు నాయుడు గారిని కుప్పం మండలంలో. ఓకే, ఇక్కడ వచ్చేసేసి రాబోయే రోజుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రం మొత్తానికి ఒక మేనిఫెస్టో ఉంది, కుప్పంకి సపరేట్గా ఒక మేనిఫెస్టో వదిలేరు కదా. సో కుప్పం అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని అనుకుంటాం సార్? నారా చంద్రబాబు నాయుడు లేకపోతే కుప్పం మండలం అనేది మన మ్యాప్లోనే ఉండేది కాదు. అట్లా దాన్ని ఈరోజు మన ఇండియా లెవెల్లో తీసుకుపోయి పెట్టినారు ఆయన. జమ్మూ కాశ్మీర్ మన ఇండియాకి ఎంత అవసరమో మా కుప్పం కూడా నారా చంద్రబాబు నాయుడుకి అదే మాదిరి అవసరము. కాబట్టి మేము 1,00,000 పైన ఆయన గెలిపించుకొని వస్తాం. సిటీ కంటే బాగుంటుంది సార్ కుప్పం. బెంగళూరు సిటీ కంటే బాగా డెవలప్ చేస్తాడు కుప్పం. బెంగళూరు సిటీ కంటే కుప్పం ఇంకా అభివృద్ధి చేస్తారనే నమ్మకం అయితే మీకుంది. ఓకే, ఇక్కడ ఏంటి ఇంకా ఏ అభివృద్ధి కావాలనుకుంటా ఉన్నారు కుప్పానికి? మాకు ఏ అభివృద్ధి అంటే మా జనాలు ఇక్కడ బయట పోతా ఉన్నారు పనులకి. ఆ బయట పోకుండా ఇక్కడ కంపెనీలు తెచ్చి ఇక్కడ అందరూ చేసుకొని బతకాలనేది మా ఆలోచన. అది మాకు చంద్రబాబు నాయుడు అనేసి దానికోసమే మేము పోరాడుతా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేశామంటున్నారు కదా, ఎట్లాంటి అభివృద్ధి జరిగింది సార్? ఇక్కడంతా అభివృద్ధి అంతా ఏం జరగలేదు సార్. ఊరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు అంతే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతే, కానీ అభివృద్ధి అనేది ఏమీ లేదు సార్. ఇక్కడ ఈ 5 ఏళ్ళు ఆడవాళ్ళని జైల్లో వేసిండ్రు. చేసిన అభివృద్ధి ఏదైనా ఉందా అంటే గ్రైనేట్ని కావాల్సినవి దోసుకున్నారు. వాళ్ళ మనీ ప్యాకెట్లు, వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళు ఇవి చేసుకున్నారే. కానీ కుప్పం డెవలప్మెంట్ చేసినామని చెప్పి ఎక్కడైనా సరే నిరూపించడానికి నేను కార్యకర్తగా నేను ముందు వస్తున్నాను. టీడీపీ డెవలప్మెంట్, వైసీపీలో డెవలప్మెంట్ చేసినామని చెప్పి నిరూపించడానికి వాళ్ళు ఎవరైనా రావడం వేస్తే వాళ్ళకి బదులు చెప్పేదానికి సిద్ధంగా ఉంటాను కార్యకర్తగా. ఇది మొత్తం మీద ఇక్కడ చూస్తే చాలా వరకు కూడా కుప్పం అభివృద్ధి అన్నది చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఇది మరొక బెంగళూరుగా మారుతుంది అనే నమ్మకం మాకుందని ఇక్కడ కుప్పం ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.